హాయ్ అందరికీ నమస్తే. నేను మీ హారిక. మనం ప్రస్తుతం నట్టి కుమార్ గారితో ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నామంటే, ఇప్పుడు రీ రిలీజ్ మూవీలు ఉన్నాయి. అలాగే 'యాత్ర 2' మూవీ రిలీజ్ అవుతోంది. అలాగే 'ఈగల్' మూవీ రిలీజ్ అవుతుంది. అంటే వీటన్నిటి మధ్యలో ఒక పోటీ నడుస్తుంది. 'ఈగల్' ఆల్రెడీ సోలో రిలీజ్ అన్నారు మనకు 'దిల్ రాజు' గారు. మరి మాట తప్పుతున్నారా అనే క్వెషన్ మనకు బయట రైజ్ అవుతోంది. ఇవన్నిటి గురించి మనం సార్‌తో మాట్లాడదాం రండి. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనం రవితేజ గారి 'ఈగల్' మూవీ టైం అంటే అప్పుడు 'గుంటూరు కారం హనుమాన్' మూవీ టైంలో 'ఈగల్' కూడా రిలీజ్ అవ్వాల్సుండే. కానీ రిలీజ్ అవ్వలేకపోయింది. ఆళ్ళు మార్చుకున్నారు డేట్‌ని. ఇప్పుడు అప్పుడు 'దిల్ రాజు' గారు అన్నారు అది సోలో రిలీజ్‌లో ఉంటారు రవితేజకు అని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. కానీ ఇప్పుడేంటంటే ఒక క్వెషన్ నడుస్తుంది. అంటే రిలీజ్ అవుతుంది మూవీ 'ఈగల్'. దానికి 'లాల్ సలాం', 'యాత్ర 2' 2 పోటీగా వస్తున్నాయి. మరి 'దిల్ రాజు' గారు మాట తప్పారా అని క్వెషన్ బయట రైజ్ అవుతుంది. దీన్ని మీరేమంటారు? మాట మీద నిలబడతాడని అనుకున్న వాళ్ళకి తప్పు. ఆయన మాట మీద నిలబడతానని ఎవరు చెప్పారు? 'యాత్ర 2' ఆయన డిస్ట్రిబ్యూషనే. ఆల్ పార్ట్నర్సే. ఆయన చెప్పొచ్చు. 'లాల్ సలాం' ఆల్ తాలూకేనే 2. ఈ సినిమా 'ఈగల్' ఆయనే చెప్పాడు. ఆయన మాట మీద నిలబడేవాడైతే 'హనుమాన్' సినిమా థియేటర్లు ఎవ్వరికి కూడా ఒక థియేటర్ ఇవ్వకుండా పెద్ద గొడవ పెట్టి అన్ని థియేటర్లు ఆల్ థియేటర్లు సినిమాలు వేసుకొని వ్యాపారం అన్నారు. వ్యాపారంలో ఏది చెయ్యాలో ఏది ఎలాగ ఉండాలో చెప్పారు. దానికి చిరంజీవి గారు కూడా ఒత్తాసు పలికి 'దిల్ రాజు' గారికి అన్నీ తెలుసు అన్నారు. 'హనుమాన్' అనే సినిమాకి 4 థియేటర్లు ఒక హిందీ డిస్ట్రిబ్యూటర్ చిన్న థియేటర్లు ఇచ్చి తక్కువన్నీ గుంటూరు కారంకి అట్లకి వేస్తారు. దానికి అడుగుతా వ్యాపారం ఏది వస్తుందో చూసి వేస్తాము, మాకు తెలుసు అన్నారు. చిరంజీవి గారు వచ్చి 'దిల్ రాజు' గారికి చాలా బాగా తెలుసు, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా పర్ఫెక్ట్ చేస్తాను ఆయన కూడా చెప్పాడు. మరి అదే 'హనుమాను' ఎన్ని సినిమాలని తుడుసు కొట్టుకుపోయాయి. 'హనుమాన్' సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ అదే 'హనుమాన్' సినిమా ప్రొడ్యూసర్ని తీసుకొని మళ్ళీ వీళ్ళంతా కలిపి మళ్ళీ కూర్చొని మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి గారిని తీసుకొని మొత్తం అంతా కలిపి నీ అంత టోటల్ లేడని మళ్ళీ అన్ని 'దిల్ రాజు' గారి థియేటర్లు ఆ సినిమాని వేశారు. మాట తప్పిన వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తి ఒకటి. ఆయన ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నేను ఏదో ఊహించా, ఈయన పర్ఫెక్టు, ఈయన సినిమాలు రెగ్యులర్ చేస్తున్నాడు, అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నా. మన సీఎం గారి దగ్గరికి వెళ్తేప్పుడు కూడా మేము రెడ్డి, మీరు రెడ్డి, మేము గొప్పవాళ్ళమి, మీరు గొప్పవాళ్ళు, మా దగ్గర ఏం కావాలో మీరు అడగండి, మీ దగ్గర ఏం కావాలో మేము అడుగుతాం అనే విధంగా ఒక 11 మంది కలిపి వెళ్ళారు. చిన్న వాళ్ళందరినీ పక్కకు తోసేశారు. మేము 440 రూపాయలు ఇంతకుముందు 395 ఇచ్చేవారు. అప్పుడు మా పార్ట్నర్స్, మాకు కావాల్సిన వాళ్ళు, మాకంతా మా దోస్తులు, మా బ్రో కేటీఆర్ గారు, ఇప్పుడు అన్నీ మీరే, మీ పార్టీ ఉన్నంత దాకా మళ్ళీ మీ పార్టీ వెళ్ళిపోతే మేము ఇంకో పార్టీకి వెళ్ళిపోతాం. అలాగే పార్టీలు, నీతులు, నియమాలు, మళ్ళీ కట్టుబాట్లు, మాటకి అర్థాలు తెలియదు. ఆ అర్థాల కోసం మనం మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఎఫ్డీసీ చైర్మన్ కూడా మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరు రండి, ఎఫ్డీసీ చైర్మన్ కూడా మీకే కావాలని మీకే ఇస్తాం, మొత్తం మీ గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేసుకోండి, మా గవర్నమెంట్కి మీ సినిమా ఫీల్డ్ అంతా మీరే. అప్పుడు కూడా ఆయన అలాగే అన్నాడు, చలసం శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమా ఫీల్డ్ అంటే 5గురే, మాకు తర్వాత తెలియదు అన్నాడు. అంటే చిన్న సినిమా నిర్మాత తెలియకపోతే పేదవాడు గుర్తింపు తెలియదు. పేదవాడును మనకి రైతు వాసన కూడా తెలియదు. రైతు దగ్గర వాసన వస్తుంది, పేదవాడి దగ్గర వాసన వస్తుంది. కాబట్టి గొప్పవాడి దగ్గర వాసన రాదు, సెంటు వాసన వస్తుంది. కాబట్టి అది చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి. కార్పొరేట్ కంపెనీస్ ఒత్తాసు పలుకుతారు. కాంగ్రెస్ పార్టీ అలా ఉండదని నేను అనుకుంటున్నాను. నా పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు. అది రాహుల్ గాంధీ గారు తెలిస్తే ఒప్పుకోరు. ఇక్కడ కూడా కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉన్నాయి. ఆ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటారు. త్వరలోనే నేను కూడా ఒక 20 మందిని తీసుకొని, చిన్న వాళ్ళని తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తాను. మా బాధని, మా కష్టాన్ని చెప్తాం. చిత్రపూర్ కాలనీలో జరిగిన కుంభకోణాన్ని చెప్తాం, చిత్రపూర్ అవినీతిని చెప్తాం. ఎంతమందికి కంప్లైంట్ పెట్టి ఏం జరగలేదో, ఎవరెవరికి ముడుపులు వెళ్ళాయో, ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయో విత్ డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాం. అది పట్టించుకున్నారు అంటే గవర్నమెంట్ ఈజ్ పర్ఫెక్ట్గా పేదల పక్షపాతి గవర్నమెంట్. ఒకవేళ పట్టించుకోలేదు అనుకుంటే కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతున్న గవర్నమెంట్. అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను ఇక దాంట్లో ఉన్న వ్యక్తులు అనుకుంటాం అంతే, అంతగానే. కానీ నేను నమ్ముతున్నా పేదల పక్షపాతి గవర్నమెంట్ అని అనుకుంటున్నా. అది ఓకే సార్. ఇప్పుడు మనం రిలీజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గంగతో రాంబాబు మూవీ
ఇటు ఒక పక్క ఇది టీడీపీ పక్షం, అలాగే వైసీపీ పక్షం యాత్ర 2. ఈ రెండిటి మధ్యలో ఏమన్నా జరగబోతుందంటారా? అంటే ఆల్రెడీ మనకు ఏపీలో జరిగే ఇష్యూస్ తెలుసు, ఇప్పుడు మూవీస్ మధ్యలో ఏం జరగబోతుంది? 2 విషయాలండి. పవన్ కళ్యాణ్ గారు కెమెరామెన్ గంగతో రాంబాబు యాక్ట్ చేశారు. దాంట్లో కొన్ని పొలిటికల్ చరిత్ర చెప్పింది. అవును. ఆ సినిమా రిలీజ్ ఆ రోజు మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. ఫ్యాన్స్ కోరిక మేరకు ఆ సినిమాని 7వ తారీఖు చేస్తున్నాం, మేము 8 చేయట్లే. ఆయన 8వ తారీఖు యాత్ర 2 చేస్తున్నారు. వాళ్ళు యాత్ర 2కి ఎమ్మెల్యేలు టికెట్ కొనమంటున్నారు. మేము ఎవరిని టికెట్ కొనమని చెప్పట్లే. సినిమా నచ్చితే సినిమా కొనన్నాను, నచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కొంటారు అంతే తప్ప మేమేదో టికెట్లు ఎమ్మెల్యేలకు వెళ్ళి టికెట్లు కొని థియేటర్లని బ్లాక్ చేయండి అని చెప్పట్లే. సినిమా బాగుండి సినిమా జనాలు ఉంటే రేపు 6 గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుంది. కనుక పోటీతత్వం అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. యాత్ర 2 ఆడదు అని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు యాత్ర సినిమా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారితో సినిమా చేశారు కాబట్టి చేశారు. ఇది కుళ్ళు కుతంత్రాలతో తిట్టడానికే సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ అనేది దాన్ని అంటే బ్రాండ్ లైసెన్స్ కింద తిట్టడానికి ఆ సినిమా చేశారు. కనుక 100% ఆ సినిమాని ఎదుటి ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టారు కాబట్టి మరి ఆ సినిమా నేను బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది అన్న పొలిటికల్ సెటైర్లు చేయొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని తిట్టడానికి అనేది సినిమా పెట్టుకోకూడదు. అది ఓకే సార్. ఇప్పుడు ఆల్రెడీ గంగతో రాంబాబు విన్నాం రిలీజ్, అలాగే ఓయ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఓయ్ సినిమా అప్పుడు చిన్న మూవీ రిలీజ్ టైంలో సిద్ధార్థ్ గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు, అప్పుడేమో ఆదరించలేదు అంత మంచి సినిమాని, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఇప్పుడు దాకా మనం రిలీజ్ డేటెస్ టాప్ 1లో ఉంది. అవును, బుక్ మై షోలు అన్నింటిలో టాప్ 1లో ఉంది. వెయిటింగ్ చేస్తున్నారు జనాలు, అంత బాగుంది. కనుక మరి బాగా ఆడుతుందని అనుకుంటున్నాను. అంటే అంత మంచి సినిమాని ఎందుకు ఆదరించలేకపోయారంటారు అప్పుడు? అంటే ఓయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు రిలీజ్కి మధ్యలో ఏం గ్యాప్ వచ్చింది, అంటే ఏం తెలిసి వచ్చింది? అంటే ఒక జనరేషన్ ఆర్ఎన్ సినిమా ఆ రోజు ఫ్లాప్. అవును, నాగబాబు గారు సూసైడ్ దాకా వెళ్ళిపోయారని అందరూ వార్తలు కూడా రాశారు. ఈ సినిమా నుంచి అప్పులు పాలైపోయారు. అదే సినిమా మరి కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి రిలీజ్ పెట్టింది. 3 సినిమా నేనే రిలీజ్ చేశాను ఫస్ట్, అంతగా ఆదరించలేదు. మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ మామూలుగా ఆదరించలేదు, బీభత్సం చేశారు. సన్నాపు ఉన్కేషన్ ఆ సినిమా ఫస్ట్ ఆదరించారు, సెకండ్ మరి మొన్న ఆదరించారు. ఇలాగ సినిమా ఎప్పుడు ఆదరిస్తారు అంటే జనరేషన్ మారుతుంది. ప్రేక్షకులకు ఇప్పుడు జనరేషన్ ప్రకారం అప్పుడు సినిమా తీశారు కనుక అందుకని ఇప్పుడు ఓయి ఉంది. ఓయి ఆ రోజు జనాలకు నచ్చకపోవచ్చు, కానీ సినిమా చాలా మంచి సినిమా, ఇప్పుడు ఆదరిస్తారు ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు మనం వైసీపీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానిపైన ఒక ఎలిగేషన్ ఏమొస్తుంది అంటే 30 కంటైనర్లు కడప నుంచి చెన్నై వెళ్తున్న 30 కంటైనర్లు పట్టుబడ్డాయి. అయితే ఆ కంటైనర్లో వైసీపీ వాళ్ళ నగదు ఉంది, 1000 కోట్లు ఉన్నాయి, బంగారం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. నిజమే అంటారా? పట్టుకునేది ఎవరు? ఆర్టీఏ వాళ్ళు, అంటే ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం మీ కంటైనర్ ఉన్నాయని వైసీపీ మీద ఎందుకు అవార్డు వేస్తుంది? అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం ఒకటి నడుస్తుంది. కరెక్టే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళది, ఒకవేళ పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా క్లియరెన్స్ ఇచ్చి వదిలేస్తారు తప్ప వీళ్ళు నిజంగా డ్యూటీ చేస్తారని నమ్మకమా? చేయరు కదా. మీ చెన్నై గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఫేక్ వార్త అయి ఉండొచ్చు, వార్త ఫేక్ అయి ఉండొచ్చు. లేకపోతే మన 4 రోజుల తర్వాత దాంట్లో ఏం లేవు ఖాళీ కంటైనర్లు పట్టుకున్నాం అని చెప్పొచ్చు, అంతే కదా. చాలా వైరల్ అవుతుంది న్యూస్. ఎంత వైరల్ అయినా వాళ్ళు ఒకటే సింపుల్గా చెప్తారు, పోలీసు వాళ్ళు మేము కంటైనర్లు పెడుతుంటే ప్రతిపక్షం ఆరోపించారు, ఇది ఏది లేదు దీంట్లో, అటు చిన్న దిమ్మ ఎర్రచందనం దిమ్మ దొరికింది, ఆ దిమ్మ కూడా ఎర్రచందనం అనుకుంటే కాదు పెయింట్ కొట్టి ఉందంటారు. అంటే అలాంటి వాటికి కూడా ఆస్కారాలు ఉంటాయి. ప్రతిపక్షాల మీద బురద జల్లేసి సైడ్ చేసేస్తారు. అది వాళ్ళ డబ్బు అయినా వాళ్ళ బంగారం అయినా వాళ్ళు ఎందుకు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. కనుక దాన్ని ఇంకో 2 రోజుల తర్వాత ఇదే న్యూస్ వస్తుంది. కనుక అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. దానికోసం మనం మాట్లాడే నోటి మీద మన ఇద్దరు టైం వేస్ట్. సరే.